తమిళనాడులో గత వారం రోజులుగా జరుగుతున్న పొలిటికల్ వార్ క్లైమాక్స్ కు చేరుకుంది. ఇప్పుడు బంతి గవర్నర్ కోర్టులో ఉంది. తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్ ఇవ్వాలని ఇటు పన్నీర్ సెల్వం అటు శశికళ గవర్నర్ విద్యాసాగర్ రావుకు విజ్ఞప్తి చేశారు. దీంతో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. నిన్న రాత్రి శశికళ గవర్నర్ విద్యాసాగర్ ను కలిశారు. సుమారు అరగంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతినివ్వాలని కోరారు. ఆమె వెంట 10 మంది అన్నా డీఎంకే నేతలున్నారు. గవర్నర్ ను కలిసే ముందు పోయిస్ గార్డెన్ నుంచి నేరుగా జయలలిత సమాధి దగ్గరికి వెళ్లారు శశికళ. అమ్మ సమాధి దగ్గర నివాళులర్పించి గవర్నర్ ను కలిసేందుకు వెళ్లారు. శశికళ వెంట ఆమె మద్దతుదారులు అన్నాడీఎంకే కార్యకర్తలు ఉన్నారు. జయలలితకు శ్రద్ధాంజలి ఘటించిన చిన్నమ్మ సమాధి దగ్గర ఎమ్మెల్యేల సంతకాలతో ఉన్న కవర్ను ఉంచి ప్రార్థించారు. ఈ సందర్భంగా శశికళ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మొన్న పన్నీర్ సెల్వం అమ్మ సమాధి దగ్గర మౌన దీక్ష తర్వాతే చిన్నమ్మకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మొదట గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆయనకు వాస్తవ పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. తనను బలవంతంగా రాజీనామా చేయించాలని గవర్నర్కు వెల్లడించారు. అంతేకాదు శశికళ చెబుతున్నట్టుగా ఆమెకు 130కి పైగా ఎమ్మెల్యేల మెజార్టీ లేదని పేర్కొన్నారు. శశికళ మెజార్టీ కల్పితమని కృత్రిమమని పేర్కొన్నారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం గవర్నర్ ను కోరినట్లుగా తెలుస్తోంది. శశికళకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేదని విద్యాసాగర్ రావుకు తెలిపిన పన్నీర్ రహస్య ఓటింగ్ నిర్వహిస్తే ఎవరి బలం ఏంటనేది తెలుస్తుందని సూచించారు. పన్నీర్ సెల్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోయిస్ గార్డెన్ జయలలిత మెమోరియల్ గా మార్చాలని నిర్ణయించారు. దీనిపై జీవో విడుదల చేయాలని సిఎస్ ను ఆదేశించారు పన్నీర్ సెల్వం. శశికళకు చెక్ పెట్టేందుకు ఒక్కో అడుగు వేస్తున్నారు పన్నీర్ సెల్వం. తాజాగా జయలలిత మరణంపై విచారణకు ఆదేశించాలని గవర్నర్ విద్యాసాగర్ రావును కోరారు. ఆసుపత్రిలో తనకు కూడా శశికళ అమ్మను చూపించలేదని ఇటీవల ఆరోపించారు పన్నీర్ సెల్వం. శశికళకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అన్నాడీఎంకే ప్రిసైడియం చైర్మన్ మధుసూదనన్ కేర్ టేకర్ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపారు. మధుసూదనంతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పన్నీర్ కు మద్దతు తెలిపారు. అన్నాడీఎంకేను ఎట్టి పరిస్థితుల్లో కూడా రౌడీల చేతుల్లోకి వెళ్లకుండా చూస్తామన్నారు మధుసూదనన్. శశికళ క్యాంపు నుంచి ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారు. తాజాగా మరో 12 మంది ఎమ్మెల్యేలు బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ సెల్ ఫోన్లు లాక్కుని ఓ చోట బంధించారని 12 మంది ఎమ్మెల్యేలు ఆరోపించారు. వారితో పాటు మరికొందరు శశికళ శిబిరం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో పన్నీర్ సెల్వంకు మద్దతు పెరుగుతోంది. అక్కడి బీజేపీ నేతలు కూడా పన్నీర్ సెల్వంకే మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పన్నీర్ కు మద్దతు తెలిపారు. దీంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. తమిళనాడు డిప్యూటీ స్పీకర్ తంబిదురై ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తమిళనాడులో తాజాగా నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వివరించారు. తమిళనాడులో అటు పన్నీర్ సెల్వం ఇటు శశికళ బల నిరూపణకు సిద్ధమైన సమయంలో తంబిదురై మోదీతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళనాడు శశికళకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆమె ముఖ్యమంత్రి కావడానికి అనర్హురాలంటూ జయలలిత మేనకోడలు దీప మద్దతుదారులు రాజ్భవన్ దగ్గర ఆందోళనకు దిగారు. దీపకు మద్దతుగా శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 100 మంది వచ్చి ఆందోళన చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు తమిళనాడు పరువు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు డీఎంకే ఎంపీ కనిమొళి. ఎమ్మెల్యేలను శశికళ బంధించడం చాలా దారుణమని విమర్శించారామె. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని రాజకీయ అనిశ్చితిని దూరం చేయాలని కోరారు కనిమొళి.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే గవర్నర్ ఓ నిర్ణయం తీసుకోవచ్చన్నారు బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్ రావు. తాను బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని పన్నీర్ సెల్వం చెప్పడంతో గవర్నర్ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవచ్చన్నారు ఆయన. శశికళపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సినీ దర్శకుడు టి రాజేందర్. అర్జెంటుగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి అన్న తపన శశికళకు ఎందుకని ప్రశ్నించారు ఆయన. మన్నార్గుడి మాఫియా ప్రధాని సైతం బెదిరించిందని ఆరోపించారు టి రాజేందర్. ఇప్పటికైనా సీఎం కుర్చీపై ఆశను వదులుకోవాలని సూచించారు రాజేందర్. క్యాంప్ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు నటుడు అరవింద్ స్వామి. అందుకే కాలియోర్ లామేకర్ క్యాంపస్ షురూ చేశాడు ఈ అందాల నటుడు. అరవింద్ స్వామి పిలుపుతో చాలా మంది ఫ్యాన్స్ ఈ జాబితాలో ఎమ్మెల్యేల నెంబర్లకు ఫోన్ చేస్తున్నారు. అయితే దాదాపు అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని ట్వీట్ చేశారు ఫ్యాన్స్. పన్నీరు దూకుడు పెంచారు, మాటల దాడి మొదలుపెట్టారు. ఆయన నోటు నుంచి కఠినమైన మాటలు బయటకు వస్తున్నాయి. రోజు రోజుకు ఆయన వాగ్దాడి పెరుగుతోంది. శశికళపై మరోసారి నిప్పులు చెరిగారు పన్నీర్. శశికళను పోయస్ గార్డెన్ నుంచి బయటకు తరిమేస్తామని పన్నీర్ అంటున్నారు. పన్నీర్ సెల్వం డీఎంకే చేతుల్లో కీలుబొమ్మగా మారారని ఆరోపించారు అన్నా డీఎంకే రాజకీయ విశ్లేషకులు అప్సరారెడ్డి. డీఎంకే ఆడిస్తున్నట్లుగా ఆయన ఆడుతున్నారని విమర్శించారు. పోయస్ గార్డెన్ శశికళ ఖాళీ చేయాలన్న డిమాండ్ను కొట్టిపారేశారు. శశికళను అందరూ వ్యతిరేకిస్తుంటే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పన్నీర్ సెల్వం తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు ఆయన. అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు తమ నేతగా శశికళను ఎన్నుకున్నారని, సీఎం పదవిని చేపడితే తప్పు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఏపీ రాజధాని అమరావతిలో నేటి నుంచి మహిళా పార్లమెంట్ సదస్సు జరగనుంది. దీనికోసం ఇప్పటికే అతిథులు తరలి వస్తున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి విజయవాడకు చేరుకున్నారు. ఇప్పటికే ఆన్లైన్లో 12,000 మంది సదస్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరోవైపు 100 ప్రాంతాల్లో సదస్సును లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంచాయతీ కొలిక్కి వస్తోంది. 2 రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ దగ్గర జరిగిన మంత్రుల స్థాయి సమావేశంలో ఒక్కొక్కటిగా నిర్ణయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఖాళీ చేసిన భవనాలు ఇచ్చేందుకు ఏపీ సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రులు స్పష్టం చేశారు. ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పన్నుల విధానంలో ప్రపంచంలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటో అవగాహన చేసుకోవాలని అధికారులకు సూచించారు. వృద్ధి రేటుకు తగినట్లుగా పన్నుల ఆదాయం ఉండాలన్నారు. ఏపీ సీఎం ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ కుమార్ జైన్ భేటీ అయ్యారు. అమరావతిలో జోనల్ కార్యాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది ఇండియన్ బ్యాంక్. మరోవైపు మౌలిక సదుపాయాలు, విద్య, పర్యాటక రంగంలో 5,000 కోట్ల పెట్టుబడులకు ఇండియన్ బ్యాంక్ అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారు. సాంఘిక గిరిజన సంక్షేమ శాఖలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్య అందేలా 100 రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించాలని ఆదేశించారు. ఒక్కో స్కూల్లో 1000 మంది విద్యార్థులు చదువుకునేలా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్నారు. లిక్కర్ సేల్స్ ను ఎలాంటి పరిస్థితులను ప్రమోట్ చేసే ఉద్దేశం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. లిక్కర్ విక్రయాలు ఎంత తగ్గితే అంత సంతోషమన్నారు. మరోవైపు అక్రమ మద్యం కనిపించడానికి వీల్లేదని ఎక్సైజ్ అధికారులను హెచ్చరించారు ఆయన. ఉద్యానంలో పర్యటించిన కమిటీ సభ్యులు ఏపీ మంత్రి కామినేనిని కలిశారు. మంత్రికి పలు సూచనలు అందించారు. 10 మంది కమిటీ సభ్యులు ఉద్యానంపై అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కమిటీ సభ్యులు మంత్రితో చర్చించారు. సిలికా అధికంగా వాడటం వల్లే కిడ్నీ సమస్యలకు కారణమని భావిస్తున్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యవర్గ పదవుల కోసం ఓటింగ్ ముగిసింది. గురువారం వెలగపూడిలో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 9 పోస్టులకు 29 మంది పోటీ పడ్డారు. ఈడీ చేస్తున్న ఆస్తుల అటాచ్మెంట్ పై జగన్ సమాధానం చెప్పాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి. జగన్కు ఏమాత్రం నైతికత ఉన్నా ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన.
జగన్ ఒక విలన్లా మారారని వ్యాఖ్యానించారు సోమిరెడ్డి. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై జగన్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో ఏపీ ఉద్యోగులు ఖాళీ చేసిన క్వార్టర్లను తెలంగాణ వారికి ఇప్పించాలని మంత్రుల కమిటీని కోరింది టీఎన్జీఓల సంఘం. ఏపీ ఉద్యోగులు అమరావతికి వెళ్లిపోయిన క్వార్టర్లను ఖాళీగా ఉంచడం సరికాదంటున్నారు సంఘం నేత దేవి ప్రసాద్. ఇప్పటికే ఆలస్యమైందని దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు ఆయన. ఏపీ రాజధాని అమరావతికి కంపెనీల రాక మొదలైంది. తొలిసారిగా ఓ మేజర్ ఐటీ కంపెనీ తమ కార్యకలాపాలు మొదలు పెట్టబోతోంది. హెచ్సిఎల్ కంపెనీ 500 కోట్ల పెట్టుబడులతో ఐటీఎస్ సర్వీసులను కొనసాగించబోతోంది. 2018 అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు కోనసీమ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. కోనసీమ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాలలో భాగంగా వాలీబాల్ పోటీలు, బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. అమలాపురంలో ఆయన వివిధ శాఖల అధికారులు, నేతలతో దీనిపై సమీక్ష నిర్వహించారు. గుంటూరులో జనవేదన సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నోట్ల రద్దుతో పేదలు పడిన కష్టాన్ని సదస్సులో వివరిస్తామన్నారు మాజీ స్పీకర్ మనోహర్. ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చి ఇప్పుడు బీజేపీ, టీడీపీలు ఎలా వైఫల్యం చెందాయో వివరిస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడేందుకు ఐక్య కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విజయవాడ కేదారీశ్వరపేటలో ఇటీవల వివాదాస్పదమైన టీడీపీ జెండాను తాజాగా మళ్లీ నిలబెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నలు జెండాలను నిలబెట్టారు. ప్రతిపక్షాలు రెచ్చగొడితే చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు టీడీపీ నేతలు. 3 రోజుల క్రితం ఈ జెండా విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. విజయవాడ సిటీ పోలీస్ వెబ్సైట్, ఫేస్బుక్ పేజ్, యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు ఏపీ డీజీపీ సాంబశివరావు. కొత్త ఫీచర్స్, టెక్నాలజీని అనుసంధానం చేసి ఈ వెబ్సైట్ను విజయవాడ సిటీ పోలీసులు తయారు చేశారు. 9 సర్వీసులను ఈ వెబ్సైట్లో పొందుపరిచామని డీజీపీ తెలిపారు. తెలంగాణలో రబీ సీజన్లో వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 10,000 మెగావాట్ల డిమాండ్ వచ్చినప్పటికీ దాన్ని తట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనిపై జెన్కో, ట్రాన్స్కో అధికారులతో మాట్లాడారు కేసీఆర్. గురుకుల విద్యా సంస్థల్లో నియామకానికి సంబంధించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ గతంలో అనుసరించిన విధానాలని అనుసరించాలని కేసీఆర్ ఆదేశించారు. అత్యుత్తమ బోధన జరగడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావడమే లక్ష్యంగా నియామకాలు జరగాలన్నారు. డిగ్రీలో 50% మార్కులు వచ్చినా అవకాశం కల్పించాలన్నారు. తెలంగాణ ఎంపీలు ఎట్టకేలకు ఎయిమ్స్ సాధించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎయిమ్స్ ప్రకటించకపోవడంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణకు ఎయిమ్స్ ఇస్తున్నట్లుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీనిపై తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు ఎయిమ్స్ ప్రకటించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారు టీఆర్ఎస్ ఎంపీలు. బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని 4 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లుగా టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారు. తమ ఆందోళన గుర్తించిన ఆర్థిక మంత్రి జైట్లీ ఎయిమ్స్ ప్రకటిస్తున్నట్లుగా తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త హంగులు సంతరించుకోనుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 1,00,000 కోట్లు కేటాయించారు. ఇందులో 34 స్టేషన్లు తెలంగాణలో ఉన్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో 282 కోట్లతో మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్లను నిర్మించనున్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై నిరుద్యోగులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఏ ప్రాతిపదికన సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ప్రకటించాలో అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణ మార్చి 6కు వాయిదా పడింది.